గౌతమ్ వసుంధరకి వార్నింగ్ ఇచ్చేసి వస్తూ ఉంటే, ఈ శంకరమ్మ వచ్చిన ప్రతిసారి అంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కానీ, వసుంధర వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కానీ గౌతమ్‌ని అనుమానంగా చూస్తూ ఉంటుంది. దాని గురించి నిలదీస్తాడు గౌతమ్ శంకరమ్మని. "నువ్వు వచ్చిన ప్రతిసారి నన్ను నేనే అరవింద్‌ని చంపాను అన్నట్టుగా నన్ను అనుమానంగా చూస్తున్నావు. అలా చూడ్డానికి గల కారణం ఏంటి?" అన్నట్టు నిలదీస్తూ ఉంటాడు. ఇదంతా అయితే వసుంధర చూస్తూ ఉంటుంది. ఓవైపు మాలిని కూడా ఆ రోజు అర్ధరాత్రి పూట అంత హడావిడిగా వెళ్ళాడు. ఎవరు కాల్ చేస్తే వెళ్ళాడు అని అరవింద్ ఫోన్ తీసి మొత్తం చూస్తూ ఉంటే లాస్ట్ కాలు గౌతమ్‌దే ఉంటుంది. ఒక్కసారిగా మొత్తం దిమ్మ తిరిగిపోతుంది మాలినికి. అంటే గౌతమే చంపించేశాడు అనైతే నిర్ధారణ చేసుకుంటుంది. ఇక మళ్ళీ గౌతమ్‌లేమో చాలా సంతోషంగా ఆరు బయట ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, నా భర్తను చంపేసి మీ ఇద్దరు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారా అనైతే అనడంతో, ఇక కౌసల్య ఉండి ఇప్పటి వరకు మీ అమ్మే అనుకున్నాం. ఇప్పుడు నువ్వు కూడా మొదలుపెట్టావా అనైతే అంటూ ఉంటే, మా అమ్మ అనడంలో ఆధారం లేదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా దగ్గర బలమైన ఆధారాలున్నాయి. గౌతమే చంపాడు అనడానికి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్ అలాగే మల్లి. మరి అరవింద్ విషయంలో అసలు ఏం ఆధారాలు దొరికాయో మాలినికి కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.